హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కులం యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనకి ఈరోజు డేట్ వచ్చేస్తే 29/6/2026. మనకి ఈరోజు మామిడి ధరలు వచ్చేస్తే బంగారుపాలెం మామిడి ధరలు వచ్చేస్తే ఈరోజు మనకు మార్కెట్కి చాలా ఆల్మోస్ట్ కాయలు అయిపోవస్తున్నాయి. దగ్గర 80 నుంచి 90% కోతలు అయిపోయినాయి అంటున్నారు. ఎస్పెషల్లీ బెనీషాన్ ఇంకా వేరే అన్ని రకాలు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఒక నీలం తోతాపూర్ మాత్రమే ఉన్నాయి. తోతాపూర్ ఒక 30% దాకా ఉండొచ్చు. ఇంకా నీలం ఒకటైతే ఉన్నాయి, కానీ మిగిలిన అన్నిటికీ తక్కువనే ఉన్నాయి. వచ్చు తక్కువ వస్తున్నాయి. మెయిన్ మనకు ఈ ఇమాం పసందు, కాలేపాడు ఇవన్నీ ఆల్మోస్ట్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి. మార్కెట్కే చాలా తక్కువ అయిపోయింది. ఇక రేట్ల విషయానికి వచ్చేస్తే మనకు ఈ తోతాపూర్ వచ్చేస్తే 12 రూపాయల నుంచి 17 రూపాయల కిలో పోతుంది. 12 రూపీస్ టు 17 రూపీస్ దాకా కేజీ పోతుంది. ఇది మనకు ట్రాన్స్పోర్ట్ కూడా బాగానే అవుతుంది. మనకు వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోతుంది. 12 నుంచి 17 రూపాయల కిలో పోతుంది. నెక్స్ట్ మన మల్లిక రకం వచ్చేస్తే మనకు 18 నుంచి 25, 35 దాకా పోతుంది. ఇది మన మల్లిక. కాలేపాటి వెరైటీ వచ్చేస్తే మనకు ఇది అవి కూడా చాలా తక్కువ వస్తున్నాయి. మార్కెట్కు ఒక 45 నుంచి 60 రూపాయల దాకా పోతుంది. 45 to 60 రూపీస్ కేజీ దాకా పోతుంది. ఇది ఇప్పటికైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మార్కెట్లో. కాయ ఎక్కడో ఉండే వాటికి మాత్రం ఈ రేట్ పడుతుంది. ఇమాం పసంద్ హిమాయత్ వచ్చేస్తే మనకు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. మనకు మంచి రేటే పడుతుంది. 70 నుంచి 100 రూపాయల కిలో దాకా పోతుంది. 70 to 100 రూపీస్ కేజీ పోతుంది. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేస్తే మనకు నీలం వచ్చేస్తే నీలం ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కోతలు. మనకు 15, 16 నుంచి 26, 30 రూపాయల కిలో పోతుంది. 15 to 25, 60, 30 రూపీస్ కేజీ పోతుంది. రేపు అయితే ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది, కాయ ఇదే ఉంటుంది. రేటు కూడా దీనికి కొంచెం పెరిగే ఛాయిస్ ఉంది. ఇది మనం అనుకున్న ఎస్టిమేషను. నెక్స్ట్ బెనిషాన్ వచ్చేస్తే బెనిషాన్ కూడా 90% అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది మనకు 22 రూపాయల నుంచి 32 దాకా పోతుంది. 22 to 30, 32 దాకా పోతుంది. ఇది రేట్ అయితే మనకు హైదరాబాద్లో వచ్చేస్తే మనకు 50, 55 రూపాయల కిలో కూడా పోతుంది. కవర్ కట్టినక అయితే కొంచెం బెస్ట్ రేట్ పోతుంది. ఇది మనకు 22, 32 అనేది 22 నుంచి 32 అనేది మన నార్మల్ కాయే, కవర్ది కాదు. కవర్ది వచ్చేస్తే మనకు ఒక 10, 15 రూపాయలు తేడా వస్తుంది. కాకపోతే ఆల్మోస్ట్ మార్కెట్లో కాయ అయితే కంప్లీట్గా వచ్చింది మనకు. ఇంకా ఇంకోటి వచ్చేస్తే మల్లిక వచ్చేస్తే మనకు లోయెస్ట్ వచ్చేస్తే 25 నుంచి 35 దాకా పోతుంది. 25 to 35. మంచి కాయలు ఉంటే 50, 60 రూపాయల కిలో కూడా పోతుంది. కాకపోతే మార్కెట్కి ఎక్కడ వస్తలేదు. 50 to 60 దాకా పోతుంది. మనకు ఇది మన కర్ణాటక గుల్బర్గా వచ్చేస్తే మనకు 70, 80 రూపాయల కిలో పోతుంది. శ్రీనివాసపురం దగ్గర, గుల్బర్గా కాదు సారీ. మీ దగ్గరలో మార్కెట్ ఏది దగ్గర ఉంటే అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మనకు మల్లిక అయితే మంచి రేటే పోతుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఖాతా కూడా జర తక్కువ క్లోజ్ కానీ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం నెక్స్ట్ హైదరాబాద్ విషయానికి వచ్చేస్తే హైదరాబాద్లో మనం ఈరోజు బత్తాయి రేట్ కూడా చెప్తాం. బత్తాయి కూడా మనము 30 నుంచి 70 రూపాయల కిలో పోతుంది. 30 to 70 రూపీస్ కేజీ పోతుంది. 60 నుంచి 70 బండ్లు వచ్చినాయి మార్కెట్కు. ఒక కొత్తకాయ అయితే 30 నుంచి 50 రూపాయల కిలో పోతుంది. 30 to 50. మనకు పాతది అయితే మనకు 50 నుంచి 70 రూపాయల కిలో పోతుంది. రేట్ అయితే బాగానే ఉంది. మొన్న మొహరానికి ఇప్పుడు కొంచెం రేట్ పెరిగింది. 70, 75 దాకా కూడా పోతుంది. 30 to 70, 75 దాకా పోతుంది. ఇది మనకు బత్తాయి రేటు. ఇంకా వేరే వచ్చేస్తే మనకు ఆల్మోస్ట్ మామిడి మార్కెట్ క్లోజ్ కానీ వచ్చింది. హైదరాబాద్లో కూడా చాలా తక్కువనే వస్తున్నాయి. ఇక్కడ మనకు బెనిషాన్ వచ్చేస్తే క్రేట్లు మనకు జనరల్ రేట్ వచ్చేస్తే మనకు 50 నుంచి 55, 60 రూపాయల దాకా పోతుంది. ఇది కవర్ కట్టిన కాయ. మంచి కాయ అయితే ఆ రేట్ పోతుంది. మనం మీడియం నార్మల్ వచ్చేస్తే మనకు 30 to 40, 30 నుంచి 40 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది మనకు మ్యాంగో మార్కెట్ రేటు. ఇది మనకు హైదరాబాద్లో. ఢిల్లీ మార్కెట్ విషయానికి వచ్చేస్తే ఢిల్లీలో మనకు మార్కెట్ అయితే కొంచెం తగ్గుతూనే ఉంది. మనకు లంగ్డా కానీ, చౌసా కానీ, ఇంకోటి ఏంటి ఆల్ఫాన్సో, ఈ 3 రకాలు అయితే మనకు రేటు తెలుస్తున్నాయి. దశేర్ వస్తుంది. దశేర్ రేట్లు కొంచెం అంతే, అదే సేమ్, ఇవి కూడా అదే రేట్లు ఉన్నాయి. అన్ని రేట్లు వచ్చేస్తే మనకు లంగ్డా వచ్చేస్తే 20 నుంచి 30 రూపాయల కిలో మధ్య నడుస్తుంది. 20 to 30 రూపీస్. ఇది కొంచెం రేట్ అయితే డౌన్ అయింది. మనం మొన్న 40 నుంచి 50 రూపాయల కిలో దాకా రేట్ వచ్చేసింది. ఇప్పుడు మనకు కొంచెం డౌన్ అవుతుంది. నెక్స్ట్ చౌసా కూడా అంతే, 25, 30 రూపాయల దగ్గర నడుస్తుంది. 25 to 30, 20 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది మనకు లంగ్డా కూడా 20 to 30 రూపీస్ మధ్య నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాన్సో మనకు సౌత్ నుంచి వచ్చిందే, మంచి క్వాలిటీ ఉన్నది. వాళ్ళు ఒక 200 రూపాయల కేజీ అంటున్నారు. నాకు ఇది ఎందుకో కొంచెం డౌట్ అనిపిస్తుంది. అది ఏందో మరి ఆడికి పోయినాక తెలుస్తుందా లేకపోతే ఎట్లా, కానీ మొత్తానికి వాళ్ళు దీని మీద కొంచెం డిస్కషన్ ఇదే చెప్తే కూడా వాళ్ళు ఏమన్నారంటే 200 రూపాయల కిలో పోతుంది, సౌత్ నుంచి వచ్చిందే, ఎస్పెషల్లీ బెంగళూరు నుంచి అంటున్నారు. మరి తీసుకొస్తే అవి స్పెషల్ వెరైటీయా లేకపోతే టాప్ క్వాలిటీ అయిపోవచ్చింది, అందుకే ఈ రేట్ పడ్డది అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు ఢిల్లీ మార్కెట్ రేట్లు. మనం ఈరోజు ఢిల్లీ, బంగారుపాలెం, హైదరాబాద్ మామిడి రేటు తెలుసుకున్నాం. మనం కరీంనగర్ కానీ ఇంకా దగ్గర ఆల్మోస్ట్ అన్ని మ్యాంగో మండీస్ క్లోజ్ చేస్తున్నారు. ఇదైతే ఇప్పటికి ఇవే రేట్లు. మీ దగ్గరలో ఇంకేమన్నా రేట్లు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎవరన్నా, నాకు తెలిసి ఒక అతను చెప్పిండు మామిడి వాళ్ళు ఉంటే ఒక ట్రక్ కావాలని చెప్పారు. మీకు ఎవరన్నా తెలిసి ఉంటే మీ దగ్గర ఇంకా కాయ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.
తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. మన ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, రైతు కలం ఛానల్. ఓకే.